చాణక్య నీతి ఏం చెప్పింది? ద్రోహిని శిక్షించమని చెప్పింది. ఇండియాలో పాటించేది అదే కదా, యుద్ధ నీతి పాటించేది అదే, ద్రోహిని శిక్షించడంలో పాటించేది ఇదే కదా, చాణక్య నీతే కదా. మరి ఈ జ్యోతి మలమూత్రమా లేకపోతే జ్యోతి మల్ల కోత్రానా మళ్ళా కొయ్యో ఏదో నాకు తెలీదు. ఏం కొయ్యాలో ఏమో నాకు తెలియదు. ఆ జ్యోతి కొయ్యాలా మల్లమూత్ర ఏదో. ఇప్పుడు ఆమె చేసింది ద్వేషద్రోహము. మరి ఆమెను పెద్ద హైప్ చేస్తారు ఎందుకు మరి భారతదేశం? నాకు అర్థం కాల. అడిగినరా, తప్పు తేలిందా, ఊరేసినామా, చంపినామా, పారేసినామా, ఇంతవరకే ఉండాలి. అది చాణక్య నీతి. ఇది ద్రోహానికి, దేశద్రోహానికి చాణక్య నీతిలో లేదు ఈ మాట. శిక్ష పడాలా ఖచ్చితంగా, వదిలేయాలా, క్షమించి వదిలే. దేశద్రోహానికి క్షమించడం లేదు, కొంపలోనే జరగదు, కొంపలోనే క్షమించరు. మరి దేశద్రోహం అది. మరి వీళ్ళు ఎందుకు చేస్తారు మరి ధర్నాలు అంటే మర్చిపోయినా. ఈ జ్యోతి మలమూత్రంకు ఎవరైతే సపోర్ట్గా మహిళా మండలి వాళ్ళు సపోర్ట్గా ధర్నాలు చేస్తారో ముందు వాళ్ళ మొబైల్ చెక్ చేయండి. వాళ్ళల్లో కూడా ఏమైనా ఉండయేమో, వాళ్ళల్లో కూడా ఏమైనా పాకిస్తానికి అమ్ముడుపోయిన ఉండరేమో. ఇట్టటోళ్ళే కదా, ఇట్టటోళ్ళకి సపోర్ట్ చేసి న్యాయం జరగాల, మలమూత్రాకు, జ్యోతి మలమూత్రాకు, మలమూత్రాకు అని అంటారు కదా. ఇవన్నీ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ ఉంటారో ముందు వాళ్ళ మొబైల్ తీసుకోండి. వాళ్ళ కొంపలో ఉండే అందరూ మొబైల్, వాళ్ళ కాడ ల్యాప్టాప్ అన్నీ తీసుకొని చెక్ చేయండి. ఎందుకంటే ఎన్ఐఏ కూడా ఇదే నేను చెప్పేది. ఫస్ట్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో ముందు వాళ్ళని పట్టుకోండి. ఇంకా తేలుతాయేమో బయటికి ఇట్లాంటి దేశద్రోహులు ఉంటాయి. ఎందుకు ఆ బార్డర్లో తీసుకొని పోయి కాల్చి చంపేయాలంతే, ఉరిగూడద్దు. మన జవాన్ల చేతికిచ్చి వీళ్ళు ఉగ్రవాదులు చంపేయండి అంటే పేల్చి పారేస్తారు తుపాకులతో. ఇది నేను చెప్పేది ఇదే.